హలో ఫ్రెండ్స్, ఫ్రూట్స్ తింటే మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలిసిన విషయమే. అయితే మనకు కొన్నిసార్లు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడం ఇష్టం ఉండదు. ఏదైనా స్పెషల్గా ఫ్రూట్స్తో తినాలనిపించినప్పుడు ఈ విధంగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రీమీ టెక్చర్తో ఫ్రూట్ సలాడ్ రావడానికి సింపుల్గా ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా మరి. ఒక గిన్నెను కడిగిన తర్వాత అందులోకి 1 లీటర్‌న్నర పాలను తీసుకోవాలి. ఇక్కడ పాల క్వాంటిటీ అనేది మనం చేసుకునే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ పాలను తీసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ పాలను తీసుకోవాలి. మేము ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నాము. బట్ పిల్లలు ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి నేను 1.5 లీటర్ పాలను తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్తో 6 గ్లాసులు. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 పొంగులు వచ్చే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు మనం ఇంకొక సైడ్ కస్టర్డ్ పౌడర్ని కలిపి ఉంచుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి వెనీలా కస్టర్డ్ పౌడర్ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఉంటే మ్యాంగో ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఈ స్పూన్తో 6 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని అందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను 6 గ్లాసుల పాలు తీసుకున్నాను కాబట్టి 6 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకొక 1 టీ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఈ విధంగా కలుపుకొని తర్వాత పాలు మరిగాయి కదా, చూడండి ఒక 2-3 పొంగులు వచ్చాయి. తర్వాత ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ 15 మినిట్స్ మరిగించుకోవాలి. మధ్య మధ్యలో గిన్నెకు మీగడ అనేది సైడ్కు అంటుకుపోతుందండి. దాన్నంతా తీసి స్పూన్తో మధ్యలో పాలల్లో వేసేసుకోవాలి. మనకు ఈ విధంగా 15 మినిట్స్ మరిగిన తర్వాత పాలు అనేవి చిక్కబడతాయి. ఆ తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. ఇక్కడ ఈ షుగర్ అనేది నేను ఒక 6 గ్లాసులకి 8 స్పూన్ల షుగర్ వేసుకున్నాను. ఇది జస్ట్ టీ స్పూన్ అంత సైజు మాత్రమే అండి. ఎక్కువ షుగర్ వేసుకోకండి, ఎందుకంటే ఇందులో ఖర్జూరా కూడా యాడ్ చేస్తాను. దానివల్ల మనకు న్యాచురల్ స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బెల్లం అనేది పాలు దించిన తర్వాత చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. తురుములాగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. తర్వాత ఈ గిన్నెను ఫ్యాన్ గాలి కింద చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 10-15 ఖర్జూరాలను తీసుకొని దానిలోని గింజను తొలగించి ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల మనకు స్వీట్నెస్ అనేది న్యాచురల్గా యాడ్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ షుగర్ అనేది తక్కువ తీసుకున్నాను. ఖర్జూర తినడం వల్ల మన హెల్త్కు చాలా మంచిది కదండి. అందుకే నేను స్వీట్ న్యాచురల్గా యాడ్ చేద్దామని ఈ విధంగా ఖర్జూరాలను పేస్ట్ చేసి వేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పేస్ట్ వేసిన తర్వాత పెట్టుకున్న ఈ పాలలోనికి ఈ పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొంచెం ముద్దలాగా అవుతుంది కాబట్టి అలా ముద్దలా కాకుండా స్పూన్తో గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పాలల్లో మొత్తం ఖర్జూర కలిసిపోతుంది. ఈ పేస్ట్ పాలలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ముద్దలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక 10-15 జీడిపప్పులను చిన్నగా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 దానిమ్మలను గింజలు తీసి ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 యాపిల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 బనానాస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ని చల్లగా మనం ఆస్వాదించడానికి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసి తినేసేయాలి. చూసారు కదండి, యమ్మీ ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ.